నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని ఆదేశం. రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడి. కార్పొరేషన్ పరిధిలో అనాథరైజ్డ్ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకోండి. కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన. రెవెన్యూ సేవలను సులభతరం చేయాలని 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలతో సహా అన్నింటా రియల్ టైంలో ఆటోమ్యూటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. భూ యజమానులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం పదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. 26 జిల్లాలు ఇవాళ ఉన్నాయో 26 జిల్లాల్లో కూడా జేసీలని నూతనంగా ఎక్కడైతే లేరో అందరూ కూడా ఇమీడియట్గా వారం రోజుల్లో జేసీలని అందరినీ కూడా పెట్టి ఏదైతే జిల్లాలు పెరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా అవసరం వచ్చినప్పుడు అక్కడ కూడా పెట్టి తప్పకుండా వారిని మెజారిటీగా కేవలం రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం కోసమే వాళ్ళని వాడే విధంగా, అంటే జేసీ ఫీల్డ్లో ఉంటారు, మనకి అగ్రికల్చర్ కార్యక్రమాలు చేస్తారు, కానీ రెవెన్యూ విషయంలో ప్రత్యేకంగా ఈ జేసీలు పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా టైం లైన్ పెట్టి 1 ఇయర్ డౌన్ ద లైన్ ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. మరి ముఖ్యంగా అయితే 22A మనం ఎక్కడ చూసినా కూడా వచ్చేది ఆ జాబితాని కూడా క్లారిఫై చేసి రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్ల ఇతర పనులు పూర్తి అవుతాయని ఆయన తెలిపారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, రైతుల ఫ్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ పనులను రోజుకు 30 నుంచి 60 మంది రైతులు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నామని, ఫేజ్ వైజ్గా కాదని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ చేపడతామని పేర్కొన్నారు. ప్లాట్ సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా. అట్లా 305 మంది ఉన్నారు, 635 ప్లాట్లు. అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఒక 254 మంది రైతులకు ఇచ్చినాయి. దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. 372 మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావట్లా, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, వాళ్ళు 1206. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అధికారులు దాదాపు 15 రోజులకు ఒక రోజు వీళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి. రోజు 1000 మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టున్నాం. అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్స్, లంకలో 170 మంది ఫార్మర్స్కి 337 ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. దానికి గాను నిన్నటికి 337 మందికి గాను ప్లాట్లకు గాను 107 రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకా 207 మంది చేసుకోవాలి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న అనాథరైజ్డ్ నిర్మాణాలను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. జీఎంసీలో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. 1985 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్లాన్ తీసుకోకుండా కట్టిన నిర్మాణాలను రెగ్యులరైజేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్, బీపీఎస్లను నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేసుకోవాలని కోరారు. మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఉత్తర ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేయించుకుంటే ఆ ప్లాట్ ఓనరు ఉత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్, ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అట్లానే బీపీఎస్
టీపీఎస్లో ఏమవుతుంది, రెగ్యులరైజ్ చేయించుకోకపోతే టీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. 25%, 50%, 100% కూడా ఎక్స్ట్రా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇది బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము. ప్రతి ఇల్లు మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి 1985 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ కాలేజ్ వారి సౌజన్యంతో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మోటివేషన్ ప్రోగ్రాంలో ప్రముఖ మోటివేటర్ గంపా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిద్ర, ఆటలకు, చదువుకు సమయం కేటాయించాలని సూచించారు. చదువులో ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ చిన్నం శ్రీనివాసరావు, కోనూరు జయప్రకాష్, సాదినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సురేష్, పూర్ణ, డీజీఎంలు గోవర్ధన్ రెడ్డి, రమణ, డీన్ అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి పిల్లలకి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము ఎన్నో సేవలు చేయాలని మా యొక్క ఆకాంక్ష. ఇలాంటి కార్యక్రమం ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించినటువంటి మేనేజ్మెంట్లకి, అలాగే ఇక్కడికి వచ్చి విని విద్యార్థులందరికీ, వారికి ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క అభినందనలు, వారికి మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ రేపు మంచి ఫలితాలు వారి స్కూళ్ళకి రావాలని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని చెప్పి మేము కోరుకుంటూ అప్సా డెమోక్రటిక్ తరఫున మా యొక్క స్టేట్ కానివ్వండి, జిల్లా తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అందరికీ. అటల్ మోడీజీ సుపరిపాలన యాత్ర విజయవంతం కావాలని జిల్లా బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లోని కోదండ రామాలయంలో బీజేపీ నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు చెరకూరి తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేపట్టిన అటల్ మోడీజీ బస్సు యాత్ర విజయవంతం కావాలన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బస్సు యాత్ర జయప్రదం కావాలని చెప్పి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా 11వ తారీఖు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 1996న 13 రోజులు, 1998 టు 1999 13 నెలలు, 1999 నుండి 2004 వరకు కూడా భారత ప్రధానిగా వాజ్పేయి గారు చేశారు. అదేవిధంగా భారతదేశానికి 10వ ప్రధానిగా ఆయన భారతదేశంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ వ్యవస్థాపకుల సభ్యులుగా కూడా ఆయన వాజ్పేయి గారు ఉన్నారు. ఆయన జీవిత చరిత్రని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా, విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలా. వాజ్పేయి గారి విగ్రహాన్ని, బ్రహ్మాండమైన విగ్రహాన్ని గుంటూరులో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి పరిణవ వర్ధంతి సభ రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. నారాయణ స్వామి వర్ధంతి సభలో సిపిఐ ఎంఎన్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మాజీ పార్లమెంటరీ నాయకుడు మాదాల నారాయణ స్వామి నేటి తరం యువకులకు ఆదర్శప్రాయుడని అన్నారు. బుర్జావా పార్టీలు కమ్యూనిజానికి కాలం చెల్లిందని, నక్సలిజం అంతరించిపోయిందని చేస్తున్న ప్రచారం వట్టి భ్రమలేనని స్పష్టం చేశారు. ప్రపంచ మానవాళి ఉన్నంత వరకు కమ్యూనిజం నిలిచి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేటి తరం స్ఫూర్తి పొంది ఇవాళ పాలకులు కార్పొరేటీకరణ చేసి మొత్తం ఆస్తుల్ని, ప్రజల సొమ్ముల్ని దారాదత్తం చేస్తున్న స్థితిలో ఇవాళ వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బలవంత భూసేకరణకి పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. రోటోఫెస్ట్ 2025వ కార్యక్రమం
రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు జరగనుంది. న్యూ జనరేషన్ మంత్ సెలబ్రేషన్స్ లో భాగంగా విద్యార్థులకు 20 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ నంబూరు కృష్ణమూర్తి వెల్లడించారు. గుంటూరులో ఉన్న సుమారు 200 ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రవికిరణ్, ట్రెజరర్ హర్నాథ్ బాబు, డైరెక్టర్లు గార్లపాటి రవికిరణ్, మొప్పవరపు వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ గుంటూరు వారు ఈ సంవత్సరం కూడా రోటా ఫెస్ట్ నిర్వహిస్తున్నారండి. అందులో భాగంగా ఈ సంవత్సరం 14వ తారీఖుతో ఇనాగ్రేషన్తో మొదలయ్యి 21వ తారీఖుతో వ్యాలిటరీ సెక్షన్తో పూర్తవుతుంది. ఇందులో 25 గేమ్స్ పైన పార్టిసిపేట్ చేస్తారు. గుంటూరులో ఉన్నటువంటి 200 పై చిలుకున్నాయి స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి, గవర్నమెంట్ యాజమాన్యంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి కూడా 6th నుంచి 10th క్లాస్ దాకా 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకొని జూనియర్ అండ్ సీనియర్స్ కింద మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనని మేము వెలికి తీసేటువంటి ఉద్దేశంతో ఈ రోటో ఫెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా. జిల్లా జైల్లో ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యను వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులు ములాఖాతులో కలిశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య కుటుంబ సభ్యులు సబ్ జైల్లో ఉన్న చైతన్యను పరామర్శించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కేసులో పానుగంటి చైతన్యను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో విద్యార్థుల పక్షాన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆచారి, రోషన్, వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ శేషగిరిరావు, పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024లో ఆ రోజున 3 మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసికం మాత్రమే, అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కిస్తే 8 త్రైమాసికాలు, నెలకి సుమారు 700 కోట్ల రూపాయలు చూస్తే దరిదాపుగా 5,600 కోట్ల రూపాయల బకాయిలు పడినటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీకు మానవత్వం లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీకు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా, లేకపోతే పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు కాబట్టి ఆ చదువులకు దూరం చేయాలనే ఆలోచనతో వారికి శాపంలాగా విధిస్తూ ఉన్నారా? అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మిర్చి రైతు కోటేశ్వరరావును నమ్మించి మోసం చేసిన మిర్చి కమిషన్ ఏజెంట్లపై కేసు నమోదు చేయాలంటూ లాడ్జ్ సెంటర్లో ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ విజయ నాగమల్లీశ్వరి ట్రేడర్స్ మిర్చి కమిషన్ ఏజెంట్లతో కలిసి సన్నం కోటేశ్వరరావు మిర్చి వ్యాపారం చేశారు. అయితే భాగస్వాములైన భీమశంకర్రావు, సుబ్బారావులు మోసం చేసి కోటేశ్వరరావు వద్ద 14 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బుతో మిర్చి కొనుగోలు చేసి అమ్ముకొని మోసం చేశారని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోటేశ్వరరావుకు న్యాయం చేసేందుకు ఈ నెల 15వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నామని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్నా పాంప్లెట్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, కృష్ణ, విప్పర్ల ముత్తయ్య, పోతురాజు, రాజశేఖర్ పాల్గొన్నారు. వారు నా దగ్గర సుబ్బారావు గారు 9 లక్షలు, భీమశంకర్రావు గారు 14 లక్షలు నా పేరు మీద కోల్డ్ స్టోరేజ్లో పెడితే మంచి లాభాలు వస్తాయని నన్ను నమ్మించి నా దగ్గర 14 లక్షల రూపాయలు తీసుకొని నా పేరు మీద కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి అవి నాకు తెలియకుండా అమ్మేసుకొని నన్ను వాళ్ళ కోటి దగ్గర పిలిపించి నువ్వే 14 లక్షల రూపాయలు బాకీ అని చెప్పి నన్ను బలవంతంగా ఖాళీ ప్రామిసర్ నోట్ల మీద సంతకాలు పెట్టమన్నారు. నాకు ముఠామేస్త్రి వెంకటేశ్వర గారిని తీసుకొని వచ్చి సంతకాలు పెడతాను. బయటకు వచ్చి నేను ఎస్పీ గారిని గ్రీవెన్స్లో సెప్టెంబరు 29వ తారీఖున గ్రీవెన్స్లో పెట్టుకున్నాను. అవి లాలాపేట పోలీస్ స్టేషన్ వారికి పంపించారు. వాళ్ళు నాకు న్యాయం చేయలేదు కనుక నాకు రావాల్సిన 14 లక్షల రూపాయలు నాకు ఇప్పించి వారి మీద 420 కేసు పెట్టి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి పరిణవ వర్ధంతి సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఆర్య సమాజ్ భవన్లో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ నాయకులు అశోక్ గాయల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ రైతులను, కార్మికులను వంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాదల నారాయణ స్వామి పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని, నేటి యువత ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు టి ప్రకాష్, కొల్లా రాజమోహన్, భాస్కర్, శీలం ఏసమ్మ తదితరులు పాల్గొన్నారు. ऑलरेडी वो पार्लियामेंट में एमपी रहते हुए भी पार्लियामेंट्री डेमोक्रेसी का उन्हें निषेध किया है और आम जनता की क्रांति के लिए, दलित आदिवासियों के लिए, भूमि सुधार के लिए, जमींदार के खिलाफ, साम्राज्यवाद भांडवलशाही के खिलाफ भारत की साम्यवादी क्रांति का सपना मादाला नारायण स्वामी का था. संविधान दलित, आदिवासी और सर्वहारा वर्ग को सहानुभूति दे सकता है, लेकिन पूरी आज़ादी नहीं दे सकता. ये मादाला नारायण स्वामी का संसद में डिबेट है. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఒకటే చెప్తా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఈరోజు అదాని, అంబానీ లాంటి కంపెనీలకు అప్పగించడానికి ఆపరేషన్ కాగార్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయసు గల ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలు పడాల్సిందేనన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇటుక బట్టీలు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ ప్రదేశాలు, సంచార జాతులు తదితర వర్గాల పట్ల దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ, విద్యాశాఖ, మున్సిపల్, డిఆర్డీఏ, మెప్మా, సంక్షేమ శాఖలు, సచివాలయ సిబ్బంది తదితర శాఖలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, సమన్వయం అవసరమని అన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 22.46 లక్షల జనాభా అంచనా ఉందని, ఇందులో 5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రజల భద్రతను పెంపొందించేందుకు మరియు నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రతిరోజు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా వివిధ కీలక ప్రాంతాల్లో క్రమంగా నిఘా నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు, బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు, ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతాల్లో క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతాభావం కల్పిస్తున్నారు. జిల్లాలో రౌడీ షీటర్లు మరియు గంజాయి కేసుల నిందితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పరిచినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శాంతి భద్రతల భంగానికి ప్రయత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో 8వ వారం మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి విజయవంతంగా నిర్వహించారు. పెన్షన్ సమస్యలు, పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఇబ్బందులు, ఈవ్టీజింగ్ సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి అవసరాలు, ఉద్యోగాల కల్పన, మహిళా ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల వంటి అనేక అంశాలు ఎమ్మెల్యే దృష్టికి రాగా సానుకూలంగా స్పందించిన ఆమె త్వరితగతిన పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నందివెలుగు రోడ్లోని నగరపాలక సంస్థ కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఎదుట రోడ్డు మీద జరుగుతున్న అనధికారిక కూరగాయల హోల్సేల్ విక్రయాలను కమిషనర్ అడ్డుకొని రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడుతూ జీఎంసీ ఇతర ప్రభుత్వ విభాగాల నుండి నిర్దేశిత అనుమతులు లేకుండా అనధికారికంగా అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపై హోల్సేల్ కూరగాయల విక్రయాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్లో టెండర్ ద్వారా షాపులు దక్కించుకున్న వారు రోడ్ల మీద జరుగుతున్న అనధికార వ్యాపారాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలు దఫాలుగా ఫిర్యాదులు చేశారన్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో జీఎంసీ పట్టణ ప్రణాళిక రెవెన్యూ అధికారులు సంయుక్తంగా అనధికార వ్యాపారాలు జరగకుండా పర్యవేక్షణ చేస్తారన్నారు. అనంతరం పరమాయకుంట ప్రాంతంలో పలు అభివృద్ది పనులను తనిఖీ చేసి పనులు జరిగే సమయాల్లో ఎమ్యూనిటీ కార్యదర్శులు అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో చేర్చడంతో పాటు కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న గుంటూరు నగరంలో సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో స్త్రీలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ శనక్కాయల రాజకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు విశేషంగా పాల్గొన్నారు. ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మాయి ఫోటో పెట్టిన వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, నువ్వెవరితో ఉన్నావు, ఈ టైంలో బయట ఏం చేస్తున్నావు, ఎవరు పంపించారో మెసేజ్ తెలీదు, నువ్వు ఈ టైంలో ఎక్కడున్నావు, నెక్స్ట్ డే నువ్వు పలానా చాట్కి కాఫీకి వెళ్ళావు, నాకు తెలుసు, ఎవరు పెట్టారో మెసేజెస్ తెలీదు. కానీ ఇట్లాగా మెసేజెస్ వచ్చినప్పుడు భయం వేస్తుంది కదా, ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నారని. ఇప్పుడు మీరు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటారు? స్టాకింగ్ అంటారు కదా. ఎవరైనా ఫాలో అయితే, తెలియని వాళ్ళు ఫాలో అయితే స్టాకింగ్ అంటారు. ఫోన్లో ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే దాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. సో ఇది ఒక డిజిటల్ అబ్యూస్. 99వ శ్రీ రామకోటి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 12 వరకు శ్రీ రామనామ క్షేత్రంలో జరుగుతున్నాయి. ఆరగ్రహారంలోని శ్రీ రామనామ క్షేత్రంలో శ్రీరాముల వారికి కళ్యాణం నిర్వహించామని ఆలయ ధర్మకర్త రాగం వెంకట లీలా సుందరి వెల్లడించారు. అనంతరం స్వామివారికి అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని రాములవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మస్తాన్రావు, అక్కిశెట్టి బాబురావు, పబ్బిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాగం ఆంజనేయులు గారి చేత స్థాపించబడిన శ్రీరామనామ క్షేత్రం రేపు 2026 సంవత్సరంలో శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం. దానికి ముందుగా ఇప్పుడు 99వ శ్రీరామకోటి మహోత్సవాలు శ్రీరామనామ క్షేత్రం ముందు గత 2 రోజులుగా నిర్వహించుకుంటున్నాం. మొదటి రోజు తులసి పూజలు, కళ్యాణ మహోత్సవాలు మీరు అందరూ వీక్షించున్నారు. ఇప్పుడు రేపు జరగబోతుంది 108 చాలీసా పారాయణ కార్యక్రమం. ఆ తర్వాత 11వ తారీఖు వచ్చి పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. 12వ తారీఖు వచ్చి స్వామి క్షేత్ర పుష్కరంలో తెప్పతిన్నాలోత్సవం జరగబోతుంది. ఏకకాలంలో కళ్యాణాన్ని, పట్టాభిషేకాన్ని భద్రాచలం తర్వాత నిర్వహించుకోబోతుంది శ్రీరామనామ క్షేత్రం మాత్రమే. కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ వివిధ కార్యక్రమాల్లో స్వామి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలను పొందగలరని ఆశిస్తున్నాం. చిట్టుగుంట సెంటర్లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అమరావతి సాహితీ మిత్రులు సంయుక్తంగా నిర్వహించిన అవినీతి వ్యతిరేక కవి సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రజా పోరాటమే అవినీతికి ప్రతిఘటన అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు తెలిపారు. అమరావతి సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు అధ్యక్షత వహించిన సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సిరా రమేష్ కుమార్ మాట్లాడుతూ అవినీతి వ్యతిరేక కవితల పోటీలో పాల్గొన్న 100 మంది కవులను ఆయన అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఆంధ్రప్రదేశ్ సంఘం తరఫున రిటైర్ అయిన తర్వాత వాలంటరీ సర్వీస్ రాష్ట్రంలో 4 లక్షల మంది పెన్షనర్లు ఉంటే మా సంఘం 26 జిల్లాల్లో ఆఫీసులతోటి 196 తాలూకా యూనిట్తో పనిచేస్తూ ఉంది. ఇదంతా వాలంటరీ, ఎవరు మనీ, ఎవరు ట్రాన్స్పోర్ట్, ఎవరు టీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని కొత్తగా వాలంటరీగా మాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రజలకు తెలియపరచడం. ఒక పెన్షనర్ చనిపోతే భార్య ఇంటి నుంచి బయటికి రానా ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తే ఫ్రీగా సర్వీస్ చేయటం. ఒక్కసారి మెంబర్షిప్ చేరితే మా 500 రూపాయలు మెంబర్షిప్ చేరితే లైఫ్ లాంగ్ బతికున్నంత కాలం సర్వీస్. నేటి మిర్చి ధరలు. నాన్ ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,500, మాక్సిమం 15,500, మోడల్ 15,300. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 15,700, మోడల్ 15,400. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 16,700, మోడల్ 16,300 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 11,000, మాక్సిమం 16,300, మోడల్ 16,000. ఆర్మూర్ రకం మినిమం 10,500, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 16,800, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,300 రూపాయలు, మోడల్ 15,000 రూపాయలు. 341 రకం మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 16,500 రూపాయలు, మోడల్ 16,300 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000, మాక్సిమం 14,800, మోడల్ 14,500 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 16,900, మోడల్ 16,600 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 10,500 రూపాయలు, మాక్సిమం 16,000, మోడల్ 15,800 రూపాయలు. మిర్చి తాలూకాయ. కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,600, మోడల్ 7,400 రూపాయలు. నెంబర్ 5 మినిమం 5,200, మాక్సిమం 5,800, మోడల్ 5,500 రూపాయలు. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 7,000, మోడల్ 6,600 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,500. బడిగి రకం మినిమం 5,300 రూపాయలు, మాక్సిమం 7,000 రూపాయలు, మోడల్ 6,800 రూపాయలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.